సోదర కార్యకర్తలారా స్రవంతిని పాల్వాయి స్రవంతిని మేము మీకు అండగా మీ వెనక ఒక బలంగా ఉన్నామని చెప్పనికనే వచ్చినాం ఇడికి. మేము మీ మీద ఎవడైనా చెయ్యి వేస్తే చెయ్యి నరికేస్తాం, ఎవడైనా కాళ్ళు వేస్తే కాళ్ళు తీసేస్తాం. గెలిపించే బాధ్యత మీ మీదే ఉంటుంది అంతా. అది కూడా అసలు టైంలో మందులు విందులు అన్నీ దిగుతాయి. దాని మీద కార్యకర్తలందరూ కూడా జాగ్రత్త పడండి. సోదర కార్యకర్తలారా, మున్గోడు ప్రజలారా, ఒక చరిత్ర, ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి యొక్క కుటుంబం నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఈ జిల్లా నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారు, బట్టి సిఎల్పి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి దామోదర్ రెడ్డి గారు, మరి వీళ్ళొక్క నాయకత్వంలో ఒక కంచుకోట, ఈ మునుగోడే కాదు నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఇది ఒక కంచుకోట కాంగ్రెస్ పార్టీ. మదమెక్కిన టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులారా, మీ మదము దించుతాము. మా దగ్గర శక్తి ఉంది. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కానీ తెలంగాణ ఇవ్వకపోతే మీ బతుకులు రోడ్ల పాలయ్యేటి కావా? ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు తింటున్న తిండి, మీ అధికారం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చింది కాదా? కాబట్టి అందరూ మాట్లాడవలసి ఉన్నారు. నాకు సెలవు. చివరిగా ఒక మాట చెప్తున్నా, మేమేదో చెప్పిపోవడం కాదు. బీజేపీ, టీఆర్ఎస్, జగదీశ్వర్ రెడ్డికి చెప్తున్నా, నువ్వు మంత్రి కావచ్చు. ఇలాంటి మంత్రులు ఎన్నో కాంగ్రెస్ పార్టీ చూసింది. కాబట్టి ఏం నడవయి జర్రా, మీరు కానీ సెవెంత్కి గెలిపించారంటే గెలిపిస్తారా? జోష్, కసి ఈడ కాదు, బూతులలో చూపెట్టాలి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తా. ధన్యవాదాలన్నా.